నమస్తే అండి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఇటీవల కాలంలో అధికారం చలాయిస్తున్నటువంటి మరి ముఖ్యంగా టీడీపీ నేతలకు ఘాటైనటువంటి హెచ్చరికలు చేస్తున్నారు అని చెప్పొచ్చు. జగన్ 2.0 పాలన మరో లెవెల్లో ఉంటుందని, తమ వాళ్ళను వేధించే వాళ్ళు సప్త సముద్రాల అవతల ఉన్న విడిచిపెట్టే ప్రశ్నే లేదని మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి హెచ్చరికలు మొదలుకొని, తాజాగా మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామరెడ్డి వార్నింగ్ వరకు కూడా ఆషామాషిగా తీసుకోవడానికి వీల్లేదు, అనడం లేదు కూడా. ఆషామాషిగా అనడం లేదు. వాళ్ళు మహానాడు వేదికగా లోకేష్ బాబు మాట్లాడారు. ఆడుతూ రెడ్ బుక్ అంటే వైసీపీ నాయకులకి ప్యాంట్లు తడుస్తున్నాయంటూ ఆయన మాట్లాడారు. దానికి బదులుగా సతీష్ రెడ్డి ఘాటు కౌంటర్ అయితే ఇచ్చారు. వైసీపీ అధికారంలోనికి వచ్చాక లోకేష్తో సహా టీడీపీ నేతలు ఎవరైనా మొగాళ్ళు అయితే ఆంధ్రప్రదేశ్లోనే ఉండాలి అనేటటువంటి విధంగా సవాళ్ళను విసిరారు. ఆయన సవాళ్ళకు ఇప్పుడు ఇంతవరకు కూడా ఎవరు దానిపైన కౌంటరు వేయలేదని చెప్పాలి. మరి అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి టీంలో నిరంతరము పబ్లిక్తో కలుస్తూ ఇంటరాక్టివ్ అయినటువంటి వ్యక్తి కేతిరెడ్డి. అట్లాంటి తను కూడా ఓటమి చెందడం చూసాము. అయితే ప్రస్తుతం చూస్తుంటే వరుసగా కేసులు, వేధింపులు వైసీపీ నాయకులపైన, అభిమానులపైన, విధ్వంసాలు ఇట్లాంటివన్నీ జరుగుతున్నటువంటి పరిస్థితి. ఒక గమ్మత్తైనటువంటి సెటైర్ కూడా వేశారు కేతిరెడ్డి. తాజాగా జైల్లో ఉన్నటువంటి నెల్లూరు జిల్లాకు చెందినటువంటి మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డిని పరామర్శించడానికి వెళ్ళినటువంటి సందర్భంలో పెద్దిరెడ్డి, వెంకటరామరెడ్డి, అనంత వెంకటరామరెడ్డి, ఈ కేతిరెడ్డి గారు ఇట్లాంటి వీళ్ళందరూ కూడా ఒక టీమ్గా అక్కడికి వెళ్ళారు. కాకాని గోవర్ధన్ రెడ్డిని కలిసి వచ్చిన తర్వాత ఒక కీలకమైనటువంటి వ్యాఖ్యలు, హెచ్చరికలు జారీ చేశారు. మీరు ఎంత వేధిస్తున్నారు, ఎంత చేస్తున్నారు, ఇవన్నీ కూడా దీనికి జగన్మోహన్ రెడ్డి చెప్పినటువంటి 2.0లో మేము అధికారంలోనికి వస్తాము, మేము ఖచ్చితంగా దానికి సరైనటువంటి మార్గం చేస్తాము అన్నటువంటి విధంగా ఘాటుగా హెచ్చరికలు అయితే చేస్తున్నారు. మీరు కూడా జైలును ఆధునీకరణ చేసుకోండి, జైలును అభివృద్ధి చేయండి, బాగు చేసుకోండి, వాటిని డెవలప్ చేయండి. ఎలాగో మీరు స్కూళ్ళను, ఆసుపత్రులను నాశనం చేసేశారు, వాటిని నిర్వీర్యం చేసేశారు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి హయాంలో అవి చాలా చక్కగా ఉండేవి. నాడు నేడులో స్కూల్స్ బాగుండేవి, పిల్లలకు పౌష్టికాహారం, అలాగే ఆసుపత్రులు చక్కగా తీర్చిదిద్దినటువంటి పరిస్థితి. కానీ మీరు మాత్రం వచ్చాక దాన్ని ఏడాది పాలన అయ్యింది, మీరు వచ్చి వాటిని నిర్వీర్యం చేసేశారు. ఇట్లాంటి వ్యవస్థలను కనీసం జైళ్ళైనా బాగు చేసుకోండి. ఎందుకంటే రేపు పొద్దున మేము అధికారంలోనికి వస్తే మమ్మల్ని ఏ విధంగా టార్చర్ పెట్టారు, ఎట్లాంటి ఇబ్బందులు పెట్టారు, ఊరకనే కేసులు పెట్టడం, నిందించటం, విధ్వంసాలు చేయటం, ఇట్లాగా ప్రతి కార్యకర్తను కావచ్చు, నాయకులను కావచ్చు, రెడ్ బుక్ రాజ్యాంగం అంటూ వేధింపులు చేస్తున్నటువంటి పరిస్థితి. ఇది సమాజానికి మంచి చేయదు. అధికారం అన్నటువంటిది శాశ్వతం కాదు. వారు వీరుగా మారిపోతూ ఉంటారు. ప్రజలు అబ్జర్వ్ చేస్తుంటారు ప్రతిదీ కూడా. 2019లో అధికారంలోనికి వచ్చినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 2024లో గద్దె దిగిపోవలసి వచ్చినటువంటి పరిస్థితి. అలాగే మీరు కూడా గద్దె దిగరు అనేటటువంటి గ్యారంటీ లేదు. మీరు చేస్తున్నటువంటి ఏడాది పాలనలోనే తీవ్రమైనటువంటి వ్యతిరేకత ప్రజల నుంచి వచ్చినటువంటి పరిస్థితి. కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోనికి వచ్చిన తర్వాత మీకు దీనికి సరైనటువంటి పరిష్కారం మీకు దొరుకుతుంది. కాబట్టి మీరు జైళ్ళను కూడా సిద్ధం చేసుకోండి అంటే ఈ విధంగా. కానీ ఇట్లాగా వారు ఇట్లా మాట్లాడుకుంటే ఇదంతా కూడా సమాజానికి సరైనటువంటి పరిస్థితి కాదు. అది కూడా వాళ్ళు అంటున్నారు, సమాజానికి ఉపయోగం పడదు, సమాజ తిరోగమనం అయిపోతుంటుంది. ఇట్లాంటిది మన అధికారం వచ్చాక, ప్రభుత్వం వచ్చాక వారికి సరైనటువంటి సంక్షేమాలు ఇస్తామన్నటువంటి ఇవ్వటం, ఉపాధి కల్పించడం, అభివృద్ధి చేయటం, దానిపైన దృష్టి పెట్టాలి. మీరు రెడ్ బుక్ రాజ్యాంగం అంటూ దాన్ని అమలు చేసి కక్ష సాధింపు చర్యలుగా దీన్ని చేస్తున్నారు తప్ప దీనిలో చూస్తే మీరు చేసేది ఒదిగేది ఏం లేదు. మీరు అనుభవించక తప్పదు. మీరేం చేస్తారు, ఇంకా
దేనికి కూడా మేము సిద్ధపడి ఉన్నాము, కేసులు పెడతారు పెట్టండి, జైల్లో పెడతారు పెట్టండి, విధ్వంసాలు చేయండి అనేటటువంటి విధంగా వాళ్ళు ఘాటుగానే హెచ్చరికలు జారీ చేశారు. మేము ప్రతిదానికి సిద్ధంగానే ఉన్నాము అంటూ. కాకపోతే మేము 5 ఏళ్ళు ఇట్లాంటి కేసులు జైలులో ఉండి వచ్చాక ఆ తర్వాత మీరు వెళ్ళాల్సి ఉంటుంది కదా, అందుకనే జైళ్ళలో సరైనటువంటి సదుపాయాలు కల్పించండి, అందుకే దానికి తగ్గట్టుగా మీరు జైలును ఆధునీకరణ చేయండి, ప్రిపేర్ చేయండి అనేటటువంటి విధంగా ఒక హెచ్చరిక జారీ చేశారు. సెటైర్గా కూడా వేసినటువంటి పరిస్థితి. నమస్తే.